మిత్రులు అడుగుతున్నారు హైడ్రోసీలు హర్నియా అంటే ఏంటి అని. ఇదొక బొమ్మ, ఎవరికి ఇంత పెద్దగా ఉండదు. దీని మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది. దీనికన్నా కూడా సన్నగా ఉంటుంది. ఇందులోంచి మూత్రం వస్తుంది. దీనికి ఇరువైపులా ఇక్కడ ఇక్కడ స్పాంజ్ లాంటి మాంసం ఉంటుంది. ఒక స్పెషల్ మాంసం ఉంటుంది. ఈ స్పెషల్ మాంసం రక్తాన్ని పీల్చుకున్నప్పుడు అంగం సైజ్ పెరుగుతుంది, గట్టితనం వస్తుంది. రక్తం బదిలేయగానే మెత్తగైపోతుంది, చిన్నగా అయిపోతుంది. పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనే ఒక సర్జరీలో మేము ఈ స్పాంజ్ లాంటి మాంసం తీసేయము. దీంట్లో ఇలా నొక్కి పెడతాం. ఇది పినల్ ఇంప్లాంట్. ఇలా నొక్కి పెట్టేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. బట్ దీనికి ఉన్న స్ట్రెంగ్త్తో ఇది హార్డ్గా ఉంటుంది. దీనికి లోపల ఒక స్టీల్ రాడ్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ కట్ చేస్తే ఇది లోపల స్టీల్ రాడ్ ఉంటుంది. ఇది కాకుండా అంగానికి కింది వైపు 2 బాల్స్ ఉంటాయి. ఈ బాల్ చుట్టూ నీరు వస్తే దాన్ని హైడ్రోసీల్ అంటాం. అలా కాకుండా ఈ బాల్స్ కోసం బ్లడ్ సప్లై కోసం అని బాల్స్లో తయారైనటువంటి సెమెన్ అది పైకి వెళ్ళేందుకోసం అని ఒక కెనాల్ లాంటిది ఉంటుంది. లిటరలీ దాన్ని ఎనాటమీలో ఇంగ్వైనల్ కెనాల్ అంటాం. ఆ ఇంగ్వైనల్ కెనాల్ రంధ్రం పెద్దదైనప్పుడు లోపల మనకు గొర్రెం కోసినప్పుడు వెళ్ళే బోటి మన కడుపులో కూడా ఉంటుంది. ఆ బోటి ఇందులోకి వచ్చేసి నొప్పి అది వస్తుంది. దాన్ని హర్నియా అంటారు, ఇంగ్వైనల్ హర్నియా అంటారు. సో హైడ్రోసీల్ వేరు, హర్నియా వేరు. హైడ్రోసీల్ అంటే హైడ్రో అంటే వాటర్. ఈ మధ్యకాలంలో మనం మున్సిపాలిటీలో చదివాం, ఏదో హైడ్రో అని రంగనాథ్ గారు అని ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు. వాళ్ళు వచ్చి ఆ చెరువుల దగ్గర ఉన్న ఇళ్ళన్ని కూలగొట్టారు. అట్లాంటివి. హైడ్రో అంటే వాటర్ అన్నమాట. సో ఈ బాల్ చుట్టూ వాటర్ వస్తే హైడ్రోసీల్. అలా కాకుండా లోపల ఉన్నటువంటి బోటి జరిగి వస్తూ ఉంటే దాన్ని హర్నియా అంటారు. ఈ హైడ్రోసీల్ కు కొంతమంది క్వాక్స్, చిన్న వాళ్ళు సర్జరీ లేకుండా బాగు చేస్తామని దానికి ఒక నీడిల్ వేసి ఆ నీరు తీసేస్తారు. ఆ నీరు తీసినంత మాత్రాన వ్యాధి పోదు. మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ నీరు జమ అవుతుంటుంది. వాడు అలా నీడిల్ వేసినప్పుడు ఒక్కొక్కసారి అది లోపల రక్తనాళానికి టచ్ అయిపోయి రక్తం కారి హెమటోసీల్ తయారవుతుంది. రక్తం గడ్డగట్టి ఒక్కోసారి ఎందుకో పనికి రాకుండా ఈ బాల్ మొత్తం తీసేయాల్సి కూడా వస్తుంది. కనుక సర్జరీ లేకుండా ఫ్రీగా లేదా తక్కువ ధరలో రోడ్డు పక్కనే వాడు ఏదో చేస్తాడు, 10 నిమిషాల్లో అయిపోతుంది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి సరైన క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హైడ్రోసీల్ కానీ హర్నియా కానీ సర్జరీ చేయించుకోవడం మంచిది. ఈ మన దగ్గర ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ క్వాకరీ మీద దాని మీద బాగా డిపెండ్ అవుతారు. నాకు తెలిసిన ఒక డిఎస్పి, ఆయనకు పైల్స్ ఉండేది. అంటే దొడ్డుకోయే ప్లేస్ నుంచి పాటికి పోయే ప్లేస్ నుంచి రక్తం కారేది. అది హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆయన ఇట్లాంటి క్వాక్ దగ్గరికి వెళ్ళేదో చేయించుకొని అది ఇన్ఫెక్ట్ అయ్యి పాపం డెత్ కూడా అయింది. మొహమాట పడద్దు. శరీరంలో అది కూడా ఒక భాగమే. ఇప్పుడు కాళ్ళు ఎంతో, చేతులు ఎంతో, ఈ వేళ్ళు ఎంతో, కింద అక్కడ పాటి వచ్చే ఏరియా కానీ, యూరిన్ వచ్చే ఏరియా కానీ, ఇవన్నీ కూడా శరీరంలో ఒక భాగాలు. సో దానికి ఒక సిస్టమేటిక్ పద్ధతిలో క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో చేయించుకుంటే మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. క్రికెట్ ఆడితే బాల్స్ కిందికి మీదకి అవడం అనేది తప్పు. బాల్స్ భగవంతుడి సృష్టిలోనే కిందికి మీదికి ఉంటాయి. ఎందుకంటే 2 బాల్స్ ఇలా కొట్టుకున్నాయి అనుకోండి, అలా రాపిడి వచ్చి రన్ చేసినప్పుడు అవి కానీ ఓదానికొకటి తగిలి లోపల స్పార్మ్స్ వాటన్నిటికీ డ్యామేజ్ అవుతాయి. అందుకని భగవంతుడు ఇలా పెట్టాడు. సో మీరు రన్ చేసినప్పుడు కూడా ఇలా ఒకదానికొకటి కిందికి మీదికి అయితే కానీ 2 కొట్టుకోవు. సో 2 ఈక్వల్గా ఒకటే లెవెల్లో ఉంటే కొట్టుకుంటాయి. కొట్టుకోవడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇది భగవంతుడి సృష్టి. కిందికి మీదికి అవ్వడం అనేది వ్యాధి కాదు. హర్నియా అని ఇందాక నేను చెప్పాను కదా, అదేమన్నా ఉంటే హర్నియా వ్యాధి. 2 ఈక్వల్గా ఉండాలనే ప్రయత్నం కూడా మంచిది కాదు. నేను ఇందాక చెప్పినట్టు 2 ఒకటే లెవెల్లో ఉంటే ఇలా కొట్టుకుంటూ ఉంటాయి.